యూట్యూబ్ మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలో దగ్గర నుంచి మీ బ్యాంకులోకి డబ్బులు వచ్చేంత వరకు టోటల్ గా ఫుల్ ప్రాసెస్ మీకు నేను ఈ యొక్క వీడియోలో చేసి మరీ చూపిస్తాను. అదే విధంగా 2026లో ఎవరైతే యూట్యూబ్ అన్న స్టార్ట్ చేసి మీ క్రైటీరియా పూర్తయిన వెంటనే మానిటైజేషన్ కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరైతే ఈ చిన్న మిస్టేక్ అనేది చేస్తే మీ ఛానల్ లైఫ్ లో కూడా మానిటైజేషన్ అవ్వదని యూట్యూబ్ టీం వల్లే స్వయంగా చెప్తున్నారు. 2026 ప్రకారం యూట్యూబ్ మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, మన ఛానల్ మానిటైజేషన్ అప్లై చేసే దగ్గర నుంచి మీ బ్యాంకులోకి డబ్బులు వచ్చేంత వరకు టోటల్ గా ఫుల్ అన్నమాట. ఈ యొక్క వీడియోలో మీకు నేను ప్రతిదీ కూడా చెప్తాను. దేనికి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఐడి వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, ట్యాక్స్ వెరిఫికేషన్ కానీ, పిన్ వెరిఫికేషన్, బ్యాంక్ అకౌంట్ టోటల్ గా అన్నమాట ఏ టు జెడ్ మానిటైజేషన్ కి సంబంధించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఈ యొక్క వీడియోలో చేసి మరీ చూపిస్తాను. ఓకేనా? అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ ని ఇస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మన యూట్యూబ్ లో వీడియోస్ అనేది చేసుకుంటూ పోతున్నాం కదా, మనం కొత్తగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి డైలీ యూట్యూబ్ లో వీడియోస్ అనేవి చేసుకుంటూ వస్తుంటాం కదా. వస్తుంటే ఏంటి అంటే మనకి యూట్యూబ్ క్రైటీరియా అనేది పూర్తి అవ్వాలి. మన ఛానల్లో 1K సబ్స్ రావాలి, 4000 గంటలు రావాలి, లేదా షార్ట్ కంటెంట్ కి సంబంధించి 10 మిలియన్ వ్యూస్ అయినా రావాలి. ఇది వస్తే మన ఛానల్ ఫుల్ మానిటైజేషన్ అప్లై అయినా చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ లో 2 టైప్స్ ఉంటాయి. 2 టైప్స్ అంటే ఒకటి వచ్చేసి మినీ మానిటైజేషన్, రెండవది ఫుల్ మానిటైజేషన్. ఈ మినీ మానిటైజేషన్ ఏంటంటే 500 సబ్స్ 3K వాచ్ అవర్స్, షార్ట్ కంటెంట్ కి సంబంధించి 3 మిలియన్ వ్యూస్ అన్నమాట. అర్థమైందా? 500 సబ్స్క్రైబర్స్, 3000 గంటల వాచ్ అవర్స్, షార్ట్ కంటెంట్ కి సంబంధించి 3 మిలియన్ వ్యూస్ అన్నమాట. ఇది వచ్చిన మానిటైజేషన్ ఇదే విధంగా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫుల్ మానిటైజేషన్. దీనికి వచ్చేసి 1K సబ్స్, 4000 గంటల వాచ్ అవర్స్, లేదా షార్ట్ కంటెంట్ కి సంబంధించి 10 మిలియన్ వ్యూస్ అన్నమాట. ఓకేనా? ఇది వచ్చినా కూడా ఇదే విధంగా అప్లై చేసుకోవాలి. ఓకేనా? వీళ్ళ ఛానల్లో ఇప్పుడు 1K సబ్స్ 4000 గంటలు అయితే వచ్చినాయి అనమాట. వీళ్ళు నాకు మొన్న రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు, అన్న ఇట్లా 1K సబ్స్ 4000 గంటలు వచ్చినాయి అన్న ఛానల్లో మానిటైజేషన్ కి అప్లై చేయాలి అంటే నేను వీళ్ళకి అప్లై అనేది చేసి మరీ ఇస్తున్నాను. ఓకేనా? మీకు కూడా ఇంకేమైనా డౌట్ ఉంటే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే నా ఐడి కనిపిస్తుంది కదా ఇన్స్టాగ్రామ్ ఐడిలో మీరు మెసేజ్ చేయండి, మీకు నేను తప్పకుండా మానిటైజేషన్ అనేది అప్లై చేసి ఇస్తాను. ఓకేనా? మానిటైజేషనే కాదు ప్రతిదీ అన్నమాట. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో దగ్గర నుంచి మీ బ్యాంకులోకి డబ్బులు వచ్చేంత వరకు ఏ టు జెడ్ మీకు చేసి మరీ చూపిస్తాను. ఓకేనా? ఓకే, మరి టైం వేస్ట్ చేయకుండా మనం మానిటైజేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది చేసి మరీ మీకు చూపిస్తాను. వచ్చేయండి. ముందు మీరు వైటీ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేసుకొని ఎర్న్ అనే ఆప్షన్ అనేది ప్రెస్ చేయండి. చేసిన వెంటనే మీకు అప్లై నవ్ అనేది కనిపిస్తుందా? ప్రతి ఒక్కరికి ఓకేనా? యూట్యూబ్ క్రైటీరియా పూర్తయిన వెంటనే ప్రతి ఒక్కరికి వైటీ స్టూడియోలో ఇలా అప్లై నవ్ అనేది వస్తుంది. అప్లై నవ్ అనేది ప్రెస్ చేయండి. ఈ 3 స్టెప్స్ గురించి మీకు 1 by 1 క్లారిటీగా చెప్తాను. ఇందులో మీకు 3 కనిపిస్తున్నాయి కదా, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. వీటి గురించి మీకు నేను 1 by 1 చెప్తాను. ఓకేనా? 1 by 1 మనం ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, వీటిని మనం ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, మానిటైజేషన్ కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా మనం ఇక్కడ నుంచే అప్లై చేసుకోవాలి. మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ ప్రతి ఒక్కటి 1 by 1 మీకు నేను ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్తాను. ముందు నెంబర్ 1 గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. దీని కిందనే స్టార్ట్ అని ఉందా, స్టార్ట్ అన్నది ప్రెస్ చేయండి. ఇలా అయితే వస్తుంది. ఇందులో కొన్ని మీకు క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మీరు నిదానంగా చదువుకోవాలి అనుకుంటే ఇవన్నీ చదువుకోవచ్చు. అంటే మానిటైజేషన్ పరంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇక్కడ అడుగుతుంటాడు అన్నమాట. ఓకేనా? ఇలా కిందికి అయితే వచ్చేస్తే లాస్ట్ కి బ్రాకెట్ లో రైట్ టిక్ అనేది చేయండి. బ్రాకెట్ లో రైట్ టిక్ అనేది ఇచ్చేసి కింద యాక్సెప్ట్ మీద ప్రెస్ చేయండి. ఇలా అయితే వస్తుంది. స్టార్టింగ్ వచ్చేసి మనకు ఆటోమేటిక్గా కంప్లీట్ అయితే అవుతుంది. చూడండి, ఇక్కడ డన్ అని కనిపిస్తుందా, అంటే రైట్ సింబల్ అయితే కనిపిస్తుంది. రైట్ సింబల్ అనేది మనకి బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, అంటే ఈ స్టార్టింగ్ వచ్చేసి కన్ఫర్మ్ అయిపోయిందని మనకు డైరెక్ట్ గా రైట్ సింబల్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ నెంబర్ 2 గురించి మాట్లాడుకుందాం. దీన్ని మనం ఎలా ఎనేబుల్ చేసుకోవాలి. సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని కనిపిస్తుందా, ఇందులో మనం గూగుల్ యాడ్సెన్స్ అనేది ఒకటి క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, స్టార్ట్ మీద ప్రెస్ చేయండి. సెకండ్ స్టార్ట్ మీద ప్రెస్ చేసిన వెంటనే ఇలా అయితే వస్తుంది. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఉన్నట్టయితే ఎస్ మీద క్లిక్ చేసుకోండి. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది లేనట్టయితే నో మీద ప్రెస్ చేసుకోండి. అసలు మీకు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఉందా లేదా తెలియదు అనుకుంటే థర్డ్ ఆప్షన్ ఐ డోంట్ కెన్ అని కనిపిస్తుందా, ఇది ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అంటే వీళ్ళు నేను ఫస్టే అడిగాను అనమాట, అంటే ఇట్లా ఏమన్నా మీకు ఇంతకు ముందే యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఉందా లేదంటే వీళ్ళు లేదని చెప్పారు కాబట్టి వీళ్ళకి వచ్చేసి నేను నో అని ఇచ్చేసి నెక్స్ట్ అనేది ప్రెస్ చేయండి. చేసిన వెంటనే ఇలా అయితే వస్తుంది. అంటే మీ ఫోన్లో ఉన్న కొన్ని మెయిల్ ఐడీస్ అనేవి
కనిపిస్తుంటాయి. ఇక్కడ మనం ఒక మెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు కొత్తగా జీమెయిల్ ఐడి క్రియేట్ అనేది చేసుకుంటారా, లేదంటే మీ ఛానల్ ఉన్న మెయిల్ ఐడి ఇస్తారన్నది మీ ఇష్టం అన్నమాట. నేను వచ్చేసి వీళ్ళకు కొత్తగా అకౌంట్ అనేది క్రియేట్ అనేది చేసి, అంటే వీళ్ళ ఛానల్ మెయిల్ ఐడి కాకుండా వేరే మెయిల్ ఐడి ఇస్తున్నాను. ఎందుకంటే తర్వాత మన యూట్యూబ్ కి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా గూగుల్ యాడ్సెన్స్ అనేది పోకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇక్కడ ఉన్న పైన ఉన్న యూఆర్ఎల్ మీదనా కాదన్నది చూసుకోండి. దాని కిందనే ఇండియా అని కనిపిస్తుందా? ఒకవేళ దాని ప్లేస్ లో వేరే కంట్రీ ఉంటే, ఓకే ఇండియా ఉంటే పర్లేదు, నో ప్రాబ్లం. ఇండియా లేకుంటే వేరే కంట్రీ ఉంటే మాత్రం అందులో క్లిక్ చేసి ఇండియా అని ఇవ్వండి. మీరు మళ్ళీ దాన్ని ఏం చేంజ్ చేయకండి. ఇండియా లేకుంటే మాత్రమే ఇండియా అని ఇవ్వండి. ఇండియా ఉంటే దాన్ని మళ్ళీ మీరు ఎటువంటి చేంజ్ అనేది చేయకండి. మళ్ళీ చేంజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఇండియాని మాత్రమే ఉంచేయండి. ఓకేనా? ఉంచేసి కొంచెం ఇలా కిందికి వస్తే మళ్ళీ ఇందులో కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఒకవేళ మళ్ళీ మీరు వీటి గురించి ఏమన్నా చదువుకోవాలనుకుంటే నిదానంగా చదువుకోండి. ఇందులో ఏముండవి, యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ పరంగా మాత్రమే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. తర్వాత కొంచెం ఇలా కిందికి అయితే రండి. లాస్ట్కి ఇలా వచ్చేస్తే మళ్ళీ బ్రాకెట్ అని కనిపిస్తుందా? ఈ బ్రాకెట్ లో రైట్ టిక్ అనేది ఇచ్చేయండి. ఈ బ్రాకెట్ లో రైట్ టిక్ అనేది ఇచ్చేసి కింద సెటప్ అకౌంట్ అని కనిపిస్తుందా? సెటప్ అకౌంట్ అనేది ప్రెస్ చేయండి. నెక్స్ట్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇందులో మనం మన యొక్క సంబంధించి, అంటే మన పర్సనల్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి మీకు నేను ఇవన్నీ కూడా చదివి అయితే వినిపిస్తాను. కస్టమర్ ఇన్ఫర్మేషన్ అకౌంట్ టైప్ అని, నేమ్ అండ్ అడ్రస్ అని, అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2, సిటీ, పోస్టల్ కోడ్, స్టేట్, ఫోన్ నెంబర్ అని ఇలా అయితే కనిపిస్తుంది. మీ యొక్క ఐడి కార్డ్ అనేది దగ్గర పెట్టేసుకొని, అంటే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ అయినా పర్లేదు, ఓటర్ కార్డ్ అయినా పర్లేదు, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ అని కానీ, పాస్పోర్ట్ కానీ, మీ దగ్గర ఏది ఉంటే ఏదైనా ఒక ఐడి కార్డ్ అనేది మీ దగ్గర పక్కన పెట్టేసుకొని అందులో సేమ్ ఎలా ఉందో, ఓకేనా, మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎలా ఉందో సేమ్ ఇక్కడ నేను చెప్పే విధంగా మాత్రమే మీరు ఇవ్వండి. ఎటువంటి చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా దయచేసి చెప్తున్నా, మానిటైజేషన్ మీరు క్యాన్సిల్ అయితే చేసుకోకండి. ఓకేనా? గూగుల్ యాడ్సెన్స్ అనేది మనకి ఇక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఎలా అయితే టైప్ చేస్తున్నానో సేమ్ మీరు అదే విధంగా టైపింగ్ అయితే చేయండి. మీకు తర్వాత కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే రాదన్నమాట. ఓకే, మీ యొక్క ఐడి కార్డ్ పక్కన పెట్టేసుకొని అకౌంట్ టైపింగ్ అని కనిపిస్తుందా? అకౌంట్ టైపింగ్ అనేది కిందనే ఇండివిజువల్ అని రావాలి. ఒకవేళ రాకుంటే దాని పక్కనే పెన్ సింబల్ కనిపిస్తుందా? ఈ పెన్ సింబల్ అనేది ప్రెస్ చేసి ఇండివిజువల్ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేమ్ అండ్ అడ్రస్ అని కనిపిస్తుందా? ఇందులో మీ యొక్క ఫుల్ నేమ్ అన్నది ఇవ్వాలి. ఓకేనా? ఇందులో మీ యొక్క నేమ్ అన్నది ఇవ్వాలి, అంటే ఫుల్ నేమ్ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ లైన్ 1 కనిపిస్తుందా? ఇందులో సన్ ఆఫ్ అని ఇచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇవ్వండి. అర్థమైందా? అడ్రస్ లైన్ 1 దగ్గర సన్ ఆఫ్ అని ఇచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ అడ్రస్ లైన్ 2, ఇందులో ఎలా ఇస్తారంటే ఫస్ట్ మీ యొక్క ఇంటి నెంబర్ ఇవ్వండి. డోర్ నెంబర్ అనేది ఇచ్చేసి తర్వాత విలేజ్ నేము, ఆ తర్వాత మండల్ నేము, డిస్ట్రిక్ట్ నేము, మీ యొక్క స్టేట్ తెలంగాణ లేదంటే ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చేసి పోస్టల్ కోడ్ ఉంటుంది కదా, ఆ పోస్టల్ కోడ్ అనేది దాని యొక్క నెంబర్ అనేది ఇచ్చేస్తే సరిపోతుంది. వీళ్ళ ఐడి కార్డులో ఇదే విధంగా ఉంది కాబట్టి నేను సేమ్ అదే విధంగా టైపింగ్ అనేది చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీ ఐడి కార్డులో ఇంకా వేరే విధంగా ఉంటే, అంటే ఏమన్నా నార్మల్ గా పుల్ స్టార్లు, కామర్స్ గానీ ఉంటాయి కదా, స్పేస్ గానీ ఇలా ఉంటాయి కదా, ఆ విధంగా ఉంటే మీరు సేమ్ అదే విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సిటీ అని కనిపిస్తుందా? ఈ సిటీ అనే దగ్గర మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇవ్వండి, అంటే మీ యొక్క జిల్లా నేమ్ అనేది ఇస్తే సరిపోతుంది. జిల్లా నేమ్ కాకుండా మండల్ నేమ్ ఇచ్చినా పర్లేదు. మండల్ నేమ్ మీ యొక్క డివిజన్ నేమ్ ఉంటుంది కదా, ఆ డివిజన్ నేమ్ ఇచ్చినా పర్లేదు. బట్ ఏంటంటే మీకు తర్వాత రిస్క్ అనేది రాకూడదు అనుకుంటే డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇవ్వండి, సరిపోతుంది. నెక్స్ట్ పోస్టల్ కోడ్. ఈ పోస్టల్ కోడ్ అంటే చాలా మందికి తెలిసే ఉంటది. అంటే మనకి పోస్ట్ ఆఫీస్ అంటే దానికి ఒక కోడ్ ఉంటది కదా, ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ కోడ్ అనేది ఇందులో ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ స్టేట్ అన్నమాట, అంటే మీ యొక్క స్టేట్ అన్నది ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ తెలంగాణ అయితే తెలంగాణ ఇవ్వండి, లేదంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని ఇస్తే సరిపోతుంది స్టేట్ దగ్గర. నెక్స్ట్ ఫోన్ నెంబర్ అని కనిపిస్తుందా? ఆప్షనల్ మాత్రమే. మనం ఒకవేళ ఫోన్ నెంబర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వకున్నా కూడా నో ప్రాబ్లం. కానీ ఏంటంటే వాళ్ళకి ఏమన్నా అంటే దీనికి సంబంధించి ఏమన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మనకు డైరెక్ట్ గా కాల్ చేస్తారు. ఓకేనా? కాల్ చేసి కనుక్కుంటారు. అంటే ఏమన్నా డీటెయిల్స్ ఇట్లా ఏమన్నా మిస్ అయ్యి ఉంటే వాళ్ళు మనకు ఫోన్ చేసి కనుక్కుంటారు. కాబట్టి నంబర్ అనేది ఇస్తేనే బెటర్ అని నా ఫీలింగ్. ఓకేనా? వీళ్ళకి నేను నంబర్ అనేది, వీళ్ళ నంబర్ వచ్చేసి ఇందులో ఇచ్చేస్తున్నా. మీరు కూడా నంబర్ అనేది ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వకుండా కూడా పర్లేదు. ఓకే, ఇవన్నీ కూడా జాగ్రత్తగా నిదానంగా మీ యొక్క ఐడి కార్డులో ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఇచ్చేయండి.
ఇలా డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి కొంచెం కిందికి వచ్చేస్తే సబ్మిట్ ప్రెస్ చేయండి. చేసిన వెంటనే రీడైరెక్ట్ టు యూట్యూబ్ అని కనిపిస్తుంది. అంటే మీరు ఇక్కడ ఎటువంటి క్లిక్ అనేది చేయకండి. ఆటోమేటిక్గా మళ్ళీ మన వైటీ స్టూడియో ఎర్న్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఎటువంటి క్లిక్ అనేది ఇక్కడ చేయకండి. ఒక 10 సెకండ్స్ టైం పడుతుంది. తర్వాత వైటీ స్టూడియో ఎర్న్ అనేది వచ్చేస్తుంది. మీకు కనిపిస్తుంది చూడండి. సెకండ్ వచ్చేసి సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అన్నది ఇన్ ప్రోగ్రెస్ అని కనిపిస్తుందా, అంటే ఇది యూట్యూబ్ వాళ్ళు గూగుల్ అకౌంట్ యాడ్సెన్స్ వాళ్ళు మొత్తం కూడా చెక్ చేస్తారు. అంటే మనకు ఇంతకు ముందే మన పేరు మీద, మనం ఇచ్చిన అడ్రస్ మీద, మనం ఇచ్చిన డీటెయిల్స్ మీద గూగుల్ యాడ్సెన్స్ అనేది ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసి మనకు ఇస్తారన్నమాట. కానీ వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2 నుంచి 3 వీక్స్ టైం పడుతుంది అని చెప్తున్నారు. కానీ ఇంత టైం అయితే ఏం పట్టదండి. జస్ట్ వీళ్ళకు 1 డేలో అయిపోయింది. ఓకేనా, 1 డేలో కూడా కాదు ఇంకా. అంటే వీళ్ళకు ఒక 6 అవర్స్ టైం పట్టింది, 6 గంటలు టైం పట్టింది. ఆ లోపు వీళ్ళకు సెకండ్ కూడా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. 6 గంటలు టైం పట్టింది, 6 గంటల లోపే వీళ్ళకు సెకండ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. అంటే మీకు ఎక్కువ టైం పడుతుంది ఇక్కడ. 6 గంటలు కాకుండా 1 డే కాకుండా ఎక్కువ రోజులు పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది. అంటే మీ గూగుల్ అకౌంట్ యాడ్సెన్స్ లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే అలా చాలా డేస్ అయితే టైం పడుతుంది. ఓకేనా, అందుకోసమే మీకు నేను మరీ చెప్తున్నా, ఐడి కార్డ్ అనేది పక్కన పెట్టేసుకొని ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కొంచెం జాగ్రత్తగా నిదానంగా చేసుకోండి. ఈ వీడియో అర్థం కాకుంటే మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచి ఒకసారి 1 టైం చూస్తే మీకు డెఫినెట్ గా అర్థమవుతుంది. అంటే మీకు తెలిస్తే మాత్రమే చేసుకోండి. మానిటైజేషన్ అప్లై గురించి తెలిస్తే మాత్రమే మీరు చేసుకోండి. ఒకవేళ మీకు తెలియకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీకు నేను చేసి మరీ ఇస్తాను. ఓకే, వీళ్ళకి వచ్చేసి సెకండ్ కూడా రైట్ సింబల్ అయితే కనిపిస్తుంది. థర్డ్ వచ్చేసి ఆటోమేటిక్గా ఇన్ ప్రోగ్రెస్ అని కనిపిస్తుందా, అంటే యూట్యూబ్ టీం వాళ్ళు మన ఛానల్ ని రివ్యూ అనేది చేస్తారు. ఈ యూట్యూబ్ మానిటైజేషన్ ఇవ్వాలా వద్దా అన్నది యూట్యూబ్ టీం వాళ్ళు అయితే మనకు ఒక మెయిల్ అయితే పంపిస్తారు. అంటే అందుకోసం అంటున్నాం, మన ఛానల్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటేనే మన యూట్యూబ్ అన్నది మానిటైజేషన్ అనేది అవుతుంది. రెగ్యులర్ గా కంటెంట్ మన ఓన్ కంటెంట్ మనం చేసుకున్నాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒక 2-3 డేస్ అయితే మనకు టైం పడుతుంది. అంటే వెంటనే అవ్వాలంటే అవ్వదు. అంటే మన ఛానల్లో ఎక్కువ వీడియోస్ ఉంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు మొత్తం కూడా చెక్ చేయాలి కదా, ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క మినిట్, ఓకేనా, ప్రతి ఒక్క సెకండ్ వాళ్ళు చెక్ చేస్తారు. ఏదో ఇవాళ అయిపోయిందంటే ఇవాళ మనం అప్లై చేసినామంటే రేపు మార్నింగే మానిటైజేషన్ అవ్వదు. అంటే వీడియోస్ అనేవి తక్కువ ఉంటే తొందరగా వస్తుంది మనకి మెయిల్ అన్నది. ఓకేనా, మన ఛానల్లో వీడియోస్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. నేను మొన్న రీసెంట్గా 6 వరకు 6వ తారీఖు సాయంత్రం ఏమో అప్లై చేసిన. అంటే ఇవాళ డేట్ వచ్చేసి ఎంత 9 అన్నమాట. ఇవాళ మానిటైజేషన్ అయిపోయిందని సాయంత్రం అయితే మెయిల్ అయితే వచ్చేసింది. మీకు మెయిల్స్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. వెల్కమ్ టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని కనిపిస్తుందా, అంటే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అన్నది మన యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోయినట్టు ఇలా మెయిల్ కూడా వస్తుంది. మెయిల్ అనేది వచ్చిందని నేను డైరెక్ట్ గా వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేసిన వెంటనే స్టార్టింగ్ లో ఇలా అయితే వచ్చింది. కంగ్రాట్స్ యు ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని కనిపిస్తుంది. ఇక నుంచి మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, మీరు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది. వీళ్ళకి డాలర్ సింబల్ కూడా రావడం అయితే జరిగింది. డాష్ బోర్డ్ లో వైటీ స్టూడియో డాష్ బోర్డ్ లో ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని డాలర్ సింబల్ కూడా వచ్చింది. అదే విధంగా నేను ఎర్న్ ఆప్షన్ అనేది ప్రెస్ చేసిన వెంటనే ఇలా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, తర్వాత ఏం చేయాలి? ఫైనల్ గా వీళ్ళ ఛానల్ మానిటైజేషన్ కూడా అప్లై అనేది అయిపోయింది. అప్లై చేసుకున్నాం, అయిపోయింది. అంటే వీళ్ళకు మెయిల్ కూడా వచ్చింది కన్ఫర్మ్ అయినట్టు. అంటే వీళ్ళ ఛానల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, వీళ్ళకు డైరెక్ట్ గా మానిటైజేషన్ కూడా అవ్వడం అయితే జరిగింది. తర్వాత ఏంటి అంటే చాలా మంది అనుకుంటారు, ఇక మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది కదా, ఇక మనకి ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుందని చాలా మంది అనుకుంటారు. మనీ రాదు, ఒక్క పైసా కూడా మనీ రాదు మన వీడియో మీద. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మానిటైజేషన్ అనేది మనం అప్లై చేసుకున్న తర్వాత వెంటనే మనం కొన్ని సెట్టింగ్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ఇక్కడే పప్పులో కాలేస్తారు. జస్ట్ నా ఛానల్ నేను చేసుకున్నా కదా, మానిటైజేషన్ అయిపోయింది, ఇక నాకు ప్రతి నెల ఇన్కమ్ వస్తుందని చాలా మంది ఇక డైలీ యూట్యూబ్ లో వీడియోస్ అనేవి చేసుకుంటూ పోతుంటారు. అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్ అయిన వెంటనే, అప్లై చేసుకున్న వెంటనే మనం చేసుకోవాల్సిన కొన్ని సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఆ సెట్టింగ్స్ ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. ఓకేనా, ప్రతి ఒక్క సెట్టింగ్ అనేది మనం ఆన్ చేసుకుంటేనే మనకు వాటి ద్వారా అమౌంట్ అనేది వస్తుంది, లేకుంటే మనీ అనేది రాదు. ఓకేనా, కాబట్టి ఆ సెట్టింగ్స్ అనేవి ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. అలాగే ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఓకే, ఆ సెట్టింగ్స్ అనేవి ఏంటియో చూపిస్తారండి. వైటీ స్టూడియో ఓపెన్ చేసుకోండి. ఎర్న్ ఆప్షన్ ఇలా అయితే వస్తుంది. ఇందులో మళ్ళీ కొన్ని సెట్టింగ్స్ అనేవి మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క సెట్టింగ్స్ అనేవి ఏంటి అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి. వాచ్ పేజ్ యాడ్స్ అని, షార్ట్ ఫీడ్ యాడ్స్, మెంబర్షిప్, సూపర్స్, బ్రాండ్ కనెక్ట్ అని, ఇవన్నీ మనం ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా ఆన్ చేసుకోవాలనేది మీకు నేను 1 by 1 చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ పేజ్ యాడ్స్ అని కనిపిస్తుందా, దీని మీద ప్రెస్ చేయండి.
ఈ వాచ్ పేజ్ యాడ్స్ అనేది ప్రెస్ చేసిన వెంటనే ఇలా అయితే వస్తుంది. ఎర్న్ ఆన్ ద వాచ్ పేజ్ అని కనిపిస్తుంది. దాని కిందనే ఇక్కడ టర్న్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది. అంటే ఇందులో మళ్ళీ కొన్ని క్వశ్చన్లు అయితే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మానిటైజేషన్ పరంగానే ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్ని చదువుకోవాలనుకుంటే చదువుకోండి. ఇలా కొంచెం కిందికి అయితే రండి. ఇలా కిందికి వచ్చేస్తే ఈ బ్రాకెట్ లో రైట్ సింబల్ అనేది ఇచ్చేసి యాక్సెప్ట్ అనేది ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది. మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ అనేది మనం చేసుకుంటూ పోతుంటాం కదా, అందులో కొన్ని వీడియోస్ లెంత్ వీడియోస్ ఉంటాయి. అంటే 8 నిమిషాల కంటే ఎక్కువ లెంత్ ఉన్న వీడియోస్ కూడా మనం చేస్తాం కదా మన ఛానల్లో. అలాంటి వాటికి ఎక్కువ యాడ్స్ అనేది రావాలంటే ఈ బ్రాకెట్ లో మళ్ళీ రైట్ సింబల్ అనేది ఇచ్చేయండి. అంటే ఈ బ్రాకెట్ లో రైట్ సింబల్ అనేది ఇచ్చేస్తేనే మన వీడియో మీద మిడ్ రోల్ యాడ్స్ అనేది ప్లే అవుతాయి. కాబట్టి రైట్ సింబల్ ఇచ్చేసి నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు మన యూట్యూబ్లో ఉన్న ప్రతి వీడియోస్కి మానిటైజేషన్ ఆన్ అవ్వాలి. లైవ్ వీడియోస్కి, షార్ట్కి కానీ లెంత్ వీడియోస్కి, ప్రతి ఒక్క వీడియోస్కి ఆటోమేటిక్గా మానిటైజేషన్ ఆన్ అవ్వాలంటే ఇక్కడ ఇది ఆటోమేటిక్గా క్లిక్ అయింది. మళ్ళీ మీరు ఎటువంటి క్లిక్ అనేది చేయకండి. అలా కాకుండా మీరే 1 by 1 మీరు వీడియోస్ అన్నది మానిటైజేషన్ మీరే ఆన్ చేసుకోవాలి అనుకుంటే కింద ఐ విల్ చూస్ అని కనిపిస్తుందా, ఈ ఆప్షన్ మీరు ప్రెస్ చేసి ప్రతి ఒక్క వీడియో మీద మీరే మానిటైజేషన్ ఆన్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఒకేసారి వీళ్ళకి మానిటైజేషన్ ఆన్ అవ్వాలి కాబట్టి ప్రతి వీడియోస్ కి ఈ పైన ఆటోమేటిక్ గా క్లిక్ అయి ఉంది. మానిటైజేషన్ ఆల్ మీద ప్రెస్ చేసిన వీళ్ళ యూట్యూబ్ లో ఉన్న ప్రతి ఒక్క వీడియో మీద మానిటైజేషన్ ఆటోమేటిక్ గా ఆన్ అయితే అవుతుంది. అది లైవ్ వీడియోస్ కానీ, షార్ట్ కంటెంట్ కానీ, లెంత్ వీడియోస్ కానీ ప్రతి ఒక్క వీడియో మీద ఆటోమేటిక్ గా మానిటైజేషన్ అయితే ఆన్ అవుతుంది. వాచ్ పేజ్ యాడ్స్ అన్నది కంప్లీట్ అయితే అయిపోయింది. కావాలంటే ఇక్కడ మీరు చూసుకోండి, ఇందులో మనకు కనిపిస్తుందా వాచ్ పేజ్ యాడ్స్ అన్నది. ఓకే, ఇంతే అన్నమాట. నెక్స్ట్ షార్ట్ ఫీడ్ యాడ్స్ అని కనిపిస్తుందా, ఇది ప్రెస్ చేయండి. సేమ్ టర్న్ ఆన్ చేయండి. ఈ క్వశ్చన్స్ చదువుకోవాలనుకుంటే చదువుకొని ఈ కింద లాస్ట్కి బ్రాకెట్లో రైట్ ఇక్కని ఇచ్చేసి యాక్సెప్ట్ అనేది ప్రెస్ చేయండి. యాక్సెప్ట్ అనేది ప్రెస్ చేసిన వెంటనే షార్ట్ వీడియో యాడ్స్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. ఇక్కడ కావాలంటే మీరు చూసుకోండి, పైన కనిపిస్తుంటది మనకు షార్ట్ వీడియో యాడ్స్ కూడా యాడ్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెంబర్షిప్ అని ఉంది. ఈ మెంబర్షిప్ గురించి మీకు నేను లాస్ట్ కి చెప్తాను. తర్వాత సూపర్స్ అని కనిపిస్తుందా, సూపర్స్ అన్నది ప్రెస్ చేయండి. సేమ్ ఇది కూడా టర్న్ ఆన్ చేయండి. ఇవన్నీ కూడా మళ్ళీ చదువుకోవాలనుకుంటే ఈ రూల్స్ అన్నీ కూడా చదువుకొని కొంచెం కిందికి అయితే వచ్చేస్తే ఈ బ్రాకెట్లో రైట్ టిక్ అనేది ఇచ్చేసి యాక్సెప్ట్ అనేది ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇలా అయితే వచ్చేస్తుంది. ఈ కనిపిస్తున్న ఈ 3 కూడా ఆన్లో ఉండాలి. అర్థమైందా? ఈ కనిపిస్తున్న ఈ 3 కూడా ఆన్లో ఉండేలా చూసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. చూసారా, ఈ సూపర్స్ కూడా యాక్టివేట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ బ్రాండ్ కనెక్ట్ అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి టర్న్ ఆన్ చేయండి. టర్న్ ఆన్ చేసిన వెంటనే ఇది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయితే అవుతుంది. అంటే కొద్దిగా టైం పడుతుంది కానీ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయితే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మన ఛానల్లో మెంబర్షిప్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది మీకు నేను క్లారిటీగా చూపిస్తాను. మెంబర్షిప్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన వెంటనే స్టార్టింగ్లో ఇలా అయితే కనిపిస్తుంటుంది, గ్రో యువర్ కమ్యూనిటీ అండ్ ఎర్న్ మంత్లీ అని ఇక్కడ మనకి కనిపిస్తుందా. ఎక్స్ప్లోర్ నెక్స్ట్ స్టెప్ అని కనిపిస్తుందా, ఇది ప్రెస్ చేయండి. తర్వాత ఇలా అయితే వస్తుంది, స్టెప్ 1 అని కనిపిస్తుందా. దాని కిందనే స్టార్ట్ బై చూసింగ్ పర్క్స్ అని కనిపిస్తుంటది. యూజ్డ్ బై క్రియేటర్స్ లైక్ యూ అని కనిపిస్తుంది. ఇందులో కొన్ని రైట్ టిక్ అనేది ఆల్రెడీ కనిపిస్తున్నాయి, అంటే ఆటోమేటిక్ గా క్లిక్ అయి వచ్చినాయి. ఇందులో కొన్ని ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా క్లిక్ అయి ఉన్నాయి అనమాట. ఇవి చూసుకోండి. అంటే మెంబర్షిప్ అనేది తీసుకోవడం ద్వారా మీ ఛానల్లో మీ యొక్క సబ్స్క్రైబర్స్ కి ఏంటి లాభం అనేది ఇందులో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నార్మల్ గా ఎవరైనా మెంబర్షిప్ అనేది తీసుకుంటే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు మీ ఛానల్లో మెంబర్షిప్ అనేది తీసుకుంటే అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మోర్ పర్క్స్ అని కనిపిస్తుంది. దీంట్లో నేను వచ్చేసి ప్రియారిటీ రిప్లై టు కామెంట్స్ అని ఇచ్చేస్తున్నా. అంటే ఎవరైతే మన ఛానల్లో మెంబర్షిప్ అనేది తీసుకుంటారో వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అవుతే వెంటనే వాళ్ళ కామెంట్స్ కి నేను రిప్లై అయితే ఇస్తాను. కాబట్టి ఇదైతే ఇచ్చేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఇలా అయితే వస్తుంది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని కనిపిస్తుందా. అంటే ఇక్కడ ఒక 3 లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి. జస్ట్ మీకు నేను అర్థం కావాలనే ఉద్దేశంతో ఫస్ట్ లెవెల్ అనేది చూపిస్తున్నా. దాన్ని బట్టి మీరు ఇంకా మిగతా లెవెల్ కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. మీరు ఎన్ని లెవెల్స్ అయినా చేసుకున్నా ఏం కదా, ఓకేనా. ఒక లెవెల్ అని కాకుండా ఎన్ని లెవెల్స్ అయినా చేసుకోవచ్చు. బట్ మీకోసం అయితే నేను ఒక లెవెల్ అనేది యాక్టివేట్ చేసి చూపిస్తా. ముందు మీరు ప్రైస్ అనేది ఇవ్వండి, అమౌంట్ అనేది యాడ్ చేసుకోండి. అమౌంట్ అంటే మీకు స్టార్టింగ్ నుంచి ఇక్కడ 59 నుంచి స్టార్ట్ ఉంది. ఎంత మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటారో యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి 119 అయితే ఇచ్చేసిన. నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. బర్జెస్ కి సంబంధించి ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చేయండి. ఇవి చూసుకొని నెక్స్ట్ అన్నది ప్రెస్ చేయండి. మళ్ళీ సేవ్ అన్నది ప్రెస్ చేయండి. సేవ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇమోజీ అన్నమాట. ఇమోజీ ఇట్లా ఏమన్నా ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు ఇక్కడ నుంచి కూడా ఇవ్వచ్చు.
తర్వాత సేవ్ అన్నది ప్రెస్ చేయండి. లెవెల్ 1 దగ్గర ఏమన్నా నేమ్ ఇవ్వాలి. అండ్ నేమ్ అంటే మనం మన మెంబర్స్ కి మనం ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఇవ్వాలి. జస్ట్ నేను సపోర్ట్ అని ఇచ్చేస్తున్నా. సపోర్ట్ అని ఇచ్చేసి నెక్స్ట్ మీద ప్రెస్ చేసి 3 సెట్టింగ్స్ కూడా ఏది కూడా ఒక్కటి కూడా ఆఫ్ అయితే చేయకండి. ఈ 3 సెట్టింగ్స్ అనేవి ఆన్ లో ఉండాలి. ఆన్ లో ఉండేలా చూసుకోండి. ఈ నెక్స్ట్ అనేది ప్రెస్ చేయండి. ఈ 2 బ్రాకెట్స్ అనేవి కనిపిస్తున్నాయా, ఇందులో రైట్ సింబల్ అనేది ఇచ్చేసి కన్ఫర్మ్ మీద ప్రెస్ చేయండి. చేసిన వెంటనే ఇలా అయితే వస్తుంది. మెంబర్షిప్ మనం అప్లై చేసినాం కాబట్టి ఇలా అయితే కనిపిస్తుంది. 24 అవర్స్ మనకు టైం పడుతుంది. ఆ తర్వాత మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన వెంటనే ఈ లంచ్ మెంబర్షిప్ అన్నది యాక్టివేట్ అయితే అవుతుంది. ఒక 24 అవర్స్ తర్వాత మెయిల్ వచ్చిన వెంటనే ఇలా అయితే కనిపిస్తుంది. లంచ్ మెంబర్షిప్ అన్నది ప్రెస్ చేయండి. చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఈ యొక్క మెంబర్షిప్ అన్నది యాడ్ అయితే అవడం అయితే జరుగుతుంది. కావాలంటే మీకు చూపిస్తాను. ఇందులో కనిపిస్తుంది మీకు చూడండి. వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్, మెంబర్షిప్, సూపర్స్, బ్రాండ్ కనెక్ట్, ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే ఆన్ చేసుకోవాలి. వీటి ద్వారా మనకు మనీ అనేది ఎంత వచ్చింది కూడా ఇక్కడ ఓపెన్ చేసుకొని కూడా మనం చూసుకోవచ్చు. అంటే యాడ్స్ వల్ల మనకి ఏమన్నా ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఓకేనా, షార్ట్ కంటెంట్ కానీ, లాంగ్ కంటెంట్ కానీ, మెంబర్షిప్ కి, సూపర్ కి, ఇవన్నిటి కూడా ప్రతి దానికి మనం ఎంత అమౌంట్ అనేది వచ్చింది అన్నది ఇక్కడ చెక్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. అదే విధంగా వీళ్ళ వీడియోస్ కి డాలర్ సింబల్ కూడా యాడ్ అయింది. అంటే ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ అన్ని చేసుకున్న తర్వాతనే మన ప్రతి వీడియోస్ కి, లాంగ్ వీడియోస్ కి, షార్ట్ వీడియోస్ కి, లైవ్ వీడియోస్ కి, ప్రతి దానికి డాలర్ సింబల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళకి చూస్తే కనిపిస్తుందా, ఇక్కడ మీకు మానిటైజేషన్ ఆన్ అని కనిపిస్తుందా? అంటే మానిటైజేషన్ అయిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ మానిటైజేషన్ ఆన్ అని కనిపిస్తుంది, లేకుంటే రాదనమాట. ఇది ప్రతి ఒక్కరికి కూడా చూపెట్టదు. మానిటైజేషన్ అయితేనే ఇలా డాలర్ సింబల్ అనేది ప్రతి వీడియో మీద మనకు చూపిస్తుంది. అదే విధంగా మీకు నేను షార్ట్ వీడియోస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఇది షార్ట్ కంటెంట్ అన్నమాట. షార్ట్ కంటెంట్ కూడా కనిపిస్తుందా, మానిటైజేషన్ ఆన్ అని. లైవ్ వీడియోస్ కూడా కనిపిస్తుంది మానిటైజేషన్ ఆన్ అని. ఇలా ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మన ఛానల్లో చేసుకోవాల్సిన సెట్టింగ్స్ వచ్చేసి ఇవే అన్నమాట. ఓకే, ఇలా మాత్రమే మీరు మానిటైజేషన్ అన్నది అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏంటి అంటే మీరు చేయాల్సింది ఏం లేదు. మీరు డైలీ యూట్యూబ్ లో వీడియోస్ అనేవి చేసుకుంటూ వెళ్ళండి అంతే. మీరు డైలీ యూట్యూబ్ లో మంచి మంచి వీడియోస్ అనేవి చేసుకుంటూ వెళ్ళండి. మీకు అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. మీ యొక్క గూగుల్ అకౌంట్ యాడ్సెన్స్ లో అమౌంట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది, డాలర్స్ అనేవి. తర్వాత ట్యాక్స్ అనేది ఒకటి అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీకు ఒక 2-3 డేస్ తర్వాత వస్తుంది. వెంటనే అప్లై చేయడానికి కుదరదు అన్నమాట. ఇదంతా వెంటనే రాదు. ఇప్పుడు మానిటైజేషన్ ఒకటి చేసుకుంటే మానిటైజేషన్ ప్రాసెస్ కి ఒక టైం ఉంటుంది. తర్వాత ట్యాక్స్ అనేది మనకు మెయిల్ వస్తుంది. అంటే అంటే ముందు వీడియోస్ అది చేస్తానమాట. అంటే ఇలా మనకు మెయిల్ అనేది వస్తుంది కదా, ఇది మనం వెంటనే చేసేది కాదు, ఓకేనా. మెయిల్ అనేది వస్తేనే మెయిల్ అనేది చెక్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఓకే, ట్యాక్స్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి, ఐడి వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, పిన్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలన్నది ప్రతిదీ మీకు నేను ముందు మెయిల్ అనేది వచ్చిన వెంటనే మళ్ళీ చెక్ చేసి వీడియోస్ అయితే చేస్తాను అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు మాత్రం ట్యాక్స్ అనేది ఎలా అప్లై చేసుకోవాలన్నది చేసి మరీ చూపిస్తాను. సీ యూ నెక్స్ట్ వీడియో.